ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర మార్కెట్ ఏముంటుంది చెప్పండి? ఉన్నా కూడా మన సినిమాలను డిస్టర్బ్ చేసే స్థాయి వాటికి ఉంటుందా అనుకుంటారంతా. కానీ కొన్ని సినిమాలకు కొందరు దర్శకులకు ఇండియాలో కూడా ఆ రేంజ్ ఉంటుంది. తాజాగా ఒక హాలీవుడ్ సినిమా గురించి ఇండియాలో మరీ ముఖ్యంగా టాలీవుడ్లో చర్చ బాగా జరుగుతోంది. మరి అదేంటో మీరు కూడా చూడండి. ది ఒడిస్సీ కేవలం హాలీవుడ్లోనే కాదు, ఇండియాలో కూడా ఈ సినిమా గురించి చర్చ బాగా జరుగుతుంది ఇప్పుడు. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది క్రిస్టోఫర్ నోలెన్. ఆయన సినిమాలకు ఇండియాలో కూడా క్రేజ్ ఉంటుంది. పైగా ఓపెన్ హైమర్ తర్వాత నోలెన్ తెరకెక్కిస్తున్న సినిమా ది ఒడిస్సీ. మన దేశంలోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. జూన్ 8 నుంచి ఇండియాలో ది ఒడిస్సీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. హాలీవుడ్లో అయితే ఏడాది ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ సినిమా టికెట్ రేట్ $1,500, అంటే అక్షరాల 1,40,000 అన్నమాట. సినిమా చరిత్రలోనే పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన మొదటి చిత్రం ఇదే. ఇందులో ఒడిస్సీ పాత్రలో మ్యాట్ డామన్ నటిస్తున్నారు. ఐమాక్స్ వర్షన్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలని మన దేశంలోనూ ఒడిస్సీ కోసం వేచి చూస్తున్నారు ఆడియన్స్. జూలై 17, 2026న సినిమా విడుదల కానుంది. ఒడిస్సీ మాత్రమే కాదు, గతంలో అవతార్, అవెంజర్స్, స్పైడర్ మ్యాన్ సహా చాలా హాలీవుడ్ సినిమాలు వచ్చినప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. ఇలా అప్పుడప్పుడు మన దగ్గర కూడా ఇంగ్లీష్ సినిమాలు అదరగొడుతుంటాయి.